శ్రీ గణేశాయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. మీనరాశి. ఈ మీనరాశి నందు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ది, దూషం, ఛాత, దేదో, చాచి అనే ఈ అక్షరాలు మీనరాశిలో ఉంటాయి. 9 పాదాలు. ఆదాయం 11, ఖర్చు 5 ఉంటుంది. రాజపూజ్యము 2, అగౌరవం 4. వీరికి, ఈ రాశి వారికి గురువు 1/5/2024 వరకు మేషరాశిలో ద్వితీయ స్థానంలో శుభుడవట వలన మనస్సు ఆనందంగా ఉంటుంది. కీర్తి, ధనలాభము, సర్వ విషయాలందు జయం కూడా కలుగుతుంది. శుభ ఫలితాలు ఉంటాయి. ధర్మకార్యాలు చేయటం యందు ఫలితాలు ఉంటాయి. అదే ప్రకారంగా 2/5/2024 నుండి వత్సరాంతం వరకు తృతీయ స్థానంలో అశుభుడవట వలన మనోవిచారం ఉంటుంది. చంచల చిత్తం ఉంటుంది. బంధు విరోధం ఉంటుంది. కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. శరీర పీడ ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉద్యోగ భంగము, విద్యార్థులకు విద్య కుంటుపడము, ఇటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండవలసింది. శని ఈ రాశి వారికి కుంభరాశిలో ద్వాదశ స్థానంలో అనగా 7.5 ప్రారంభమైనది. ఆ ప్రారంభ సమయం నుంచి వీరికి 7.5 సంవత్సరాల శని ఉంటుంది. కాబట్టి 12వ రాశి లోపల శని రావటం వలన వీరికి అకాల భోజనం ఉంటుంది. తర్వాత కష్టాలు ఉంటాయి. అపకీర్తి బాధ ఉంటుంది. అశుభ ఫలితాలు కనబడుతుంటాయి. మనస్తాపం ఉంటుంది. ఏదైనా విచారం చేసి దాన్ని మనం చేద్దామనుకుంటే అది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు విద్య లోపల ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీరు శని గురించి, గురువు గురించి, వీళ్ళ యొక్క ఫలితాలే కాకుండా రాహు, కేతువుల గురించి కూడా వీరు జపతపాలు చేయించుకోవడము, నవగ్రహ పాశుపదం కానీ, రాహు కేతువులకు సంబంధించిన పూజలు కానీ, గురువుకు మరియు శనికి కూడా పూజలు చేయించుకోవడం, సుందరాకాండ పారాయణం కానీ, సుదర్శన పారాయణం కానీ, అదే ప్రకారంగా విష్ణు పురాణం కానీ, శివునికి రుద్రాభిషేకం చేయడం కానీ, వీరికి రుద్రపాశుపదం చేసుకోవడం కానీ, ఇవి చేసుకోవడం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరము మీనరాశికి, కుంభరాశికి గ్రహస్థితి, సింహరాశికి, ఈ 3 రాశులకు గ్రహస్థితి బాగా లేనందున ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండి అందరితో విరోధాలు రాకుండా కాపాడుకుంటూ భగవంతుని ప్రార్థించుకుంటూ ఆ వినాయకునికి సహస్రమోదక హోమం కానీ, లాజా హోమం కానీ, దూర్వార హోమం కానీ ఇవి చేసుకొని సంకటాలు పోవడం కోసం స్వామివారికి చెరుకు రసముతోటి శివునికి పాశుపదం చేసినప్పుడు నవగ్రహ పాశుపదం చేయడం విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 3. ఓం స్వస్తి.